హ్యాపీ ఓయ్ హ్యాపీ, నువ్వెక్కడున్నావు? మనకు ఆలస్యం అయిపోతుంది హ్యాపీ. ఓ హ్యాపీ ఎంత మంచి పిల్లాడు. నా బిడ్డకి దిష్టి తగలకూడదు. అందరి బ్యాగ్స్ తీసుకుని వస్తున్నాడు. అయ్యా సూర్య ఆంటీ, కానీ ఇవన్నీ కూడా నా బ్యాగ్సే. అయ్యో, నన్ను ఇక్కడ నుంచి ఎవరన్నా బయటికి తీయండి. ఇన్ని ఎక్కువ బ్యాగ్సా? 2 రోజుల ట్రిప్ కోసమా? ఆగండి అంకుల్, నేను చూస్తాను. హ్యాపీ హాలిడే బ్యాగ్ ఇదే అయి ఉంటుంది. మంచిది. ఇప్పుడు ఇందులో నుండి నీకు ఏ వస్తువు అవసరం లేదు. ఒకవేళ మీ ఇద్దరిది అయిపోయిందంటే మనం వెళ్దామా? ఐదుగురి కోసం రూమ్ ని బుక్ చేసుకున్నాం. నేమ్ ప్లీజ్. హ్యాపీ, మీరు వినే ఉంటారు కదా. నో సార్, ఈ పేరుతో ఏ బుకింగ్ లేదు. ఏంటి? మీ లక్ చాలా బాగుంది. మా దగ్గర ఈ హోటల్లో అన్నిటికన్నా పెద్ద సూట్ రూమ్ నెంబర్ 13 అవైలబుల్ గా ఉంది. ఏంటి ఏం బెల్ మాట్లాడుతున్నారు? బాయ్, సార్ ని రూమ్ నెంబర్ 13 కి తీసుకువెళ్ళు. కానీ మేడం అక్కడ వెళ్ళు త్వరగా. అన్నిటికన్నా పెద్ద సూట్. ఈ రోజు నేను ఇరుక్కుపోయా. భలేగా ఉంటుందిలే. చాలా బాగుంటుంది. మమ్మీ, నాకేం తెలియదు. ఓహోహోహో, సర్వీస్ ఇలా ఉందేంటి? ఆ బెల్ బాయ్ ఇక్కడి నుంచి ఎలా వెళ్లిపోయాడంటే అదేదో భూతం చూసినట్టుగా. అతను ఆల్రెడీ భూతాలను చూసేశాడు. వావ్, ఎంత పెద్ద సూటో మన కంట పడింది. ఇక్కడ ఎగురుకుంటూ ఎన్ని ఆటలైనా ఆడేసుకోవచ్చు. ఆహా, ఎంత అందమైన రూము. కానీ ఖాళీగా పడుంది. మన కోసమే అయి ఉంటుంది. నేను కొంచెం బట్టలు సర్దుతాను. నేను ముందు నా బ్యూటీ స్లీప్ పూర్తి చేస్తాను. ఆ తర్వాత బయటికి వెళ్తాను. అయ్యో, ఇతనెవరు? నా సూట్లోనే నా బెడ్ మీదే నా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. బల్లు ఇప్పుడు ఇతనికి బుద్ధి చెప్తాడు. నువ్వు కూడా భూతానివా? నువ్వు కూడా భూతానివా? నువ్వు మా రూమ్ లోకి ఎలా వచ్చావు? అయినా ఎవరు నువ్వు? బల్విందర్ నిక్ నేమ్ బల్లు రూమ్ లోకి వచ్చి నువ్వు ఎవరు అని అడుగుతున్నావా? అల్లకల్లాలను చేసేస్తానా? నువ్వు ఇప్పటికిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపో, మీసం మెలేసి. ఈ గది మాది. ఒకవేళ నీ ఎగురుతున్న మిస్సల్లో ఏమైనా దమ్ముంటే పంపించి చూపించు. దమ్ము లేదనిపిస్తుంది, అంతేనా? ఈ గది ఇది నాది మాత్రమే. ఈ గది నాది మాత్రమే. ఈ గది నాది. నాది కాదు, నాది. నాది కాదు, నాది. నాది. నాది.
ఇలా అయితే సెలవులు మొదలవడానికి ముందే బండారం మొత్తం బయటపడిపోయేలా ఉంది. అంకుల్ అంకుల్ నెమ్మదిగా, మనం కేవలం 2 రోజుల కోసమే వచ్చాం కదా. ఈ గదేమో చాలా పెద్దది కాబట్టి ఆయన కూడా ఉండొచ్చు, అలాగే మనం కూడా ఉండొచ్చు. లేదు, నో నెవర్. మనం ఈ రూమ్ మొత్తం ఉపయోగించుకుందాం, అర్థమైందా? కల్నల్ అంకుల్, ఇప్పుడు సెలవులు మొత్తం పాడు చేసుకోలేం కదా. సరే పినాకి, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఖచ్చితంగా అలాగే చేద్దాం. ఓహో, మనిషి పిల్లాడా, అది కూడా భూతాలతో కలిసి. నేను ఈ బల్లు సంగతి చూస్తాను. అలాగా, కల్నల్కి కోపం చాలా ఎక్కువగా వస్తుంది. అలాగే నాకు కోపం తెప్పించడం అంటే ఇంకా సరదాగా ఉంటుంది. వీళ్ళని నా గదిలో అస్సలు ఉండనివ్వను. నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఇటు నాది, అటు మీది. మనం ఈ రూమ్ కి మొత్తం డబ్బులు కట్టామండి. నాకు ఎక్కడ నచ్చితే అక్కడికి వెళ్తాను. ఇక నేను నా ఫేవరెట్ ఆరెంజ్ జ్యూస్ తాగుతాను. ఇప్పుడు నేను వీడిని జ్యూస్ చేసేస్తాను. సూర్య ఆంటీ, వదిలేయండి, ఏం పర్వాలేదు. నేను వీడికి టార్చర్ చూపిస్తాను. ఈ శాంతం పిల్లాడి పాఠాలు విని వీళ్ళు ఎప్పటి వరకు శాంతంగా ఉంటారో నేనే చూస్తాను. ముందు నేను వెళ్తాను. లేదు, హ్యాపీ వెళ్తాడు. నేను వెళ్తాను. హ్యాపీ వెళ్తాడు. నేను వెళ్తాను. లేదు, వెళ్తాడని చెప్పాను కదా, హ్యాపీ వెళ్తాడు. సరే, హ్యాపీయే వెళ్తాడు. తనని ఎందుకు వెళ్ళనిచ్చావు? భలే ఉంది, చల్ల చల్లని నీళ్ళు. ఇప్పుడు వచ్చి చూపించు. ఛీ, 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 ఛీ. ఎంత చెండాలమైన భూతం ఇది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కూడా ఎంజాయ్ చేస్తాను. వీళ్ళ బ్యాండ్ వాయించి ఇప్పుడు కళ్ళకి చూపిస్తాను. బల్బేందర్ నిక్ నేమ్ బల్లు గదిలో ఉంటే ఫలితం ఎలా ఉంటుందో. ఓ హ్యాపీ! ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యో, మీసం బెలేసి. చాలు, చాలా ఎక్కువైపోయింది. నేను ఉండగా నా ఫ్యామిలీని ఎవరూ ఇబ్బంది పెట్టలేరు. ఇప్పుడు తనకి భూతాలది కాదు, విభూతి పవర్ చూపించాల్సి ఉంటుంది. అది అలా ఉండాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అది బల్లు వేసే ప్రతి ప్లాన్ ని నాశనం చేస్తుంది. నేను చెప్పేది వినండి. ఈ బల్లు జనాలు బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు మన వంతు వాడి ఆటలు కట్టిద్దాం, సరేనా? మొదటి లెసన్ డిస్ట్రాక్షన్. క్యూట్ డాగ్ ఎవరిది? చాలా బాగా చేస్తున్నావు గప్పు, ఇలాగే కంటిన్యూ చేయి. అయ్యో, టాయిలెట్ పేపర్ దేనికోసం? గిఫ్ట్ ర్యాపర్ కోసం. పార్సల్ పంపించాలి కదా. పార్ట్ 2 రెచ్చగొడదాం. అల్లల్లల్లల్ల చిన్న బేబీ, మమ్మల్ని పడేస్తావు కదా. ఇప్పుడు చూడు నీ వంతు. ఒకవేళ తమరు భోజనం చేయడం అయిపోతే ఇప్పుడు నీళ్లు తాగండి బల్లు గారు. కాపాడండి, ఏంటిది? కాపాడండి. కాపాడండి, మమ్మల్ని కాపాడండి.
ఇప్పుడు బల్విందర్ నిక్ నేమ్ బల్లు ఈ విభూతి ఫ్యామిలీని వదిలిపెట్టడు లేదు. ఓ. ఇదిగో పట్టుకున్నాను. ఆ, ఎక్కడికి వెళ్ళాడు? బల్లు గారు ఏ? ఎక్కడికి అక్కడే వెళ్ళాడు? చూస్తున్నావు కిందకి రా ఇక్కడికి. ఇప్పుడు నువ్వు బాత్ టబ్ లోకి రావాలి. ఓ, ఓ, పార్ట్ 3 యాక్షన్. నీళ్లు ఎలాగో తాగేవు, ఇప్పుడు కొంచెం ఫోన్ కూడా తిను. ఇప్పుడు మేము నిన్ను మమ్మీలా మార్చేస్తాం. హ్యాపీ. ఇప్పుడు మీరు కాసేపు గాలి పీల్చుకోండి బల్లు అంకుల్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళిపోండి. స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ ఎంజాయ్ చేయండి. అయ్ బాబోయ్, ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో టాయిలెట్ పేపర్ చిరిగిపోయింది. ఇప్పుడు ఇంకా కాలువలోకి వెళ్ళిపోండి. పారిపోండి, పారిపోండి, బాబోయ్, పారిపోండి. విభూతి ఫ్యామిలీతో ఎవరు పెట్టుకున్నా సరే వాళ్ళ పరిస్థితి ఇలాగే అవుతుంది. ఇంకా మనం ఎంజాయ్ చేద్దాం. మీరు కూడా భూతల భయంతోనే వెళ్ళిపోతున్నారా ఏంటి? రిసార్ట్ మొత్తం ఎలాగో ఖాళీ అయిపోయింది. ఏంటి? రిసార్ట్ మొత్తం ఖాళీ అయిపోయిందా? ఇప్పుడు మొత్తం రిసార్ట్ ఖాళీ అయిపోయింది.